బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీలు నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. పార్టీలోని కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీలు నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. పార్టీలోని కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు బీజేపీ అధిష్టానం అప్పగించలేదు. తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. పార్టీలోని కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, ఇక కొండా విశ్వేశ్వరరెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. ఎస్, చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వరుణ్. లోక్సభ ఎన్నికల సమావేశంలో బీజేపీ పార్లమెంటు వారీగా ఇన్ఛార్జ్ నియమించారు. ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలకు కూడా కొంత బాధ్యత అప్పచెప్పారు. ఆదిలాబాద్ సాయల్ శంకర్, అదేవిధంగా కొంత మిగతా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా వేశారు. మల్కాజ్గిరికి సంబంధించి మా మహేశ్వర్ రెడ్డిని ఇన్ఛార్జిగా వేశారు. ఈ రకంగా అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ కి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిని కూడా ఒక కాన్స్టిట్యూన్స్ కి ఇన్ఛార్జిగా వేశారు. అంటే తెలంగాణలో లోక్సభలో ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల్లో కనీసం 10 స్థానాలను దక్కించుకోవాలి, డబుల్ డిజిట్ ను సాధించుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్ షేరింగ్ శాతాన్ని కూడా 30% పెంచుకోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందుకు సంబంధించి నిన్న కొంత కార్యాచరణ రూపొందించినటువంటి పార్టీ ఈ రోజు కూడా మళ్ళీ భేటీ అయింది. ఈ భేటీలో కీలక నేతలు అంటే సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లాంటి ఆ నేతలతో పాటు రాష్ట్ర నాయకులు డీకే అరుణ కానీ, లేదంటే రఘునందన్ రావు, మిగతా బండి సంజయ్, ఇట్లా అంటే చాలా మంది కీలక నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వీరందరూ కూడా ఈ రోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సరళి, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి పనులు, గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అంటే 6 హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి తాత్సార ధోరణి, వీటన్నిటి మీద కూడా ప్రజల్లో ఎండగట్టాలి, ప్రజల్లోకి బలంగా దూసుకోవాలి. కాన్స్టిట్యున్సీ వారిగా ఇన్ఛార్జ్ అయినటువంటి పార్టీ ఇప్పుడే దాన్ని ఏంటో అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీ సెగ్మెంట్ల వారి కూడా ఇన్ఛార్జ్ నియమించి ప్రచారాన్ని ముమ్మరం చేసి అభ్యర్థులు ఎవరైనప్పటికీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అనే
కృతనిశ్చయంతో పార్టీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది సాయంత్రం వరకు. అంటే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కొంత మీడియాకు సాయంత్రం వివరించే అవకాశం ఉన్నాయి. వారు ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ అంటే దాదాపుగా ఓటింగ్ శాతం ఒక లీడ్ పార్టీగా ఉన్నటువంటి నేపథ్యం, తర్వాత పార్టీ మార్పులు అన్నీ మనకు తెలిసినవి. సో ఇప్పుడు ఈసారి ఎలాంటి కార్యాచరణతో వెళ్ళబోతుంది అంటే సీనియర్ నేతలు ఎవరికి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజాసింగ్ కానీ లేకపోతే మిగతా కొంతమంది ఎమ్మెల్యేలుగా అయినటువంటి నేతలకు మాత్రమే ఇన్ఛార్జీలుగా అప్పగించారు. సో ఇది బీజేపీ వ్యూహంగా మనం భావించవలసిన అవసరం ఉందంటారా? అంటే రాజాసింగ్ను హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని నియమించారు. అంటే హైదరాబాద్ లోక్సభ స్థానంలో గోషామాల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి రాజాసింగ్ అక్కడ నియమించారు. అదేవిధంగా మనం ఇప్పుడు గమనించినట్టయితే చింతల రామచంద్ర రెడ్డి నల్గొండకు నియమించారు. అంటే వాళ్ళకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం కొంత పట్టుతో ఉంది. సుదీర్ఘకాలంగా గడిచిన 3 దశాబ్దాలు 30 సంవత్సరాలుగా ఎంఐఎం తండ్రి కాకపోతే కొడుకు అన్నట్టుగా వాళ్ళు గెలుస్తా ఉన్నారు ఎంఐఎం నేతలు. కాబట్టి వాళ్ళకి ఈసారి చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ ఉంది. అదే లక్ష్యంతో కాంగ్రెస్ కూడా పనిచేస్తా ఉంది. మొత్తంగా చూస్తా ఉంటే కొంత బీజేపీ ఎంఐఎంను డి అంటే డి అనేది అంటే మొదటి నుంచి ఎంఐఎం బీజేపీ కొంత వాళ్ళు బయలువారిగాలు కాబట్టి ఎంఐఎం ప్రభావాన్ని వీళ్ళని తగ్గించాలని నిర్ణయించింది. అదేవిధంగా నల్గొండకు సంబంధించిన విషయంలో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉంది. అదేవిధంగా మిగతా ఖమ్మంలోనూ బీజేపీ కొంత బలంగా ఉంది. ఖమ్మంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తుందని చెప్తా ఉన్నారు. సోనియా గాంధీ పోటీ చేస్తే అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే విషయంలో అంటే ఇట్లా నియోజకవర్గాల వారిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరిని అనుకుంటుంది, ప్రస్తుతం అక్కడ ఎవరు ఉన్నారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీగా, ఆ ఎంపీకి ఉన్నటువంటి బలాలేంటి బలహీనతలు ఏంటి, బలహీనతలు అయితే దాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, బలంగా ఉన్నాయనుకోండి కొన్ని అంశాల మీద ఆ బలంగా ఉన్న అంశాలను ఏ విధంగా ప్రజల్లోకి ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో కొంత వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయి. సాయంత్రం వరకు కొంత బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్లస్ ఇంకోటి అంటే ఒకవేళ మిగతా నియోజకవర్గాలు అంటే మిగతా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మిగిలినటువంటి సీనియర్ నేతలందరికీ కూడా అక్కడ ఏమైనా ఇన్ఛార్జ్గా నియమించే అవకాశాలు ఆ దిశగా ఏమైనా సమావేశంలో ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికీ నియమించింది ఓన్లీ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఇన్ఛార్జీలు మాత్రమే. క్రమక్రమంగా పార్టీ కొంత ప్రచార సాధకులను నియమించే అవకాశం ఉంది. స్టార్ క్యాంపైనర్స్ నియమించే అవకాశం ఉంది. స్టార్ క్యాంపైనర్లుగా బండి సంజయ్ లాంటి వాళ్ళని కూడా నియమించారు. ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కొంత వాగ్దాటి కొంత బలంగా ఉంటుంది. ఆయన చెప్పేటువంటి విషయాలు సామాన్య ప్రజల్లోకి అతి సులభంగా వెళ్లేందుకు అవకాశం ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆయన కొంత స్టార్ క్యాంపైనర్ గా వేస్తే బాగుంటుందని నిర్ణయిస్తూ అంటే ఇంకా వీళ్ళు తీసుకునే అవకాశం కొంతమందిని పార్టీ అంటే రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ కూడా సాధారణ విషయాల్లో కొంత ప్రజల్లోకి ఒక విషయాన్ని తీసుకురానికి అత్యంత బలంగా దానికి కొంత వేడి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఆయన కూడా కొంత ప్రజల్లోకి అంటే ప్రజల నాడిని పసిగట్టి వాళ్ళని ఏ విధంగా ఆకర్షించాలి అనే విషయంలో కొంతమంది దిట్టలు ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను కొంత ప్రోత్సహించి వాళ్ళ స్టార్ క్యాంపైనర్ నియమించి రాబోయే కాలంలో వాళ్ళతో ప్రచారం నిర్వహించాలి. ప్రచారం ద్వారా బీజేపీకి బలం చేకూర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సమావేశం తీసుకున్న కేంద్ర పార్టీ కూడా కొంత దశాదిశ నిర్దేశించి భవిష్యత్ కార్యాచరణను కొంత మరికొంతగా దీనికి అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం కొంత మరింత పదులు పెట్టి కొంత వీళ్ళకు మరోసారి మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.